నేను రీసెంట్గా ఒక పర్సన్ని కలిసానమాట. పర్సన్ని కలిసినప్పుడు ఆయన నాకు ఒక క్వశ్చన్ అడిగారు, మేడం ఇన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా, అసలు ఏది తీసుకోవాలో ఏదొద్దు అసలు మాకు అర్థం కావట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడిగారు. అయితే ఓకే చేస్తానండి అన్న. ఆయన అడిగాను, మీ ఫోన్ ఉంది కదా, మీ ఫోన్ కాస్ట్ ఎంత? ఆయన చెప్పారు ఫోన్ కాస్ట్. ఆయన దగ్గర ఉన్న కారు ఎంత అన్నది చెప్పారు. ఆయన ఏ ఇంట్లో ఉంటున్నారో దాంతో ఒక కాస్ట్ అన్నది చెప్పారు. వాళ్ళ ఇంట్లోని నార్మల్ గా ఈ చిన్న చిన్న గ్యాజెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటివి కూడా ప్రైస్ ఆయనకి తెలుసు. నేనన్నా మీ ప్రైస్ ఎంత అంటే, నా ప్రైస్ అంటే ఏంటి అన్నారు. నేనన్నా మనం వాడే ప్రతి వస్తువుది కూడా ఒక ప్రైస్ ఉన్నది, కానీ మనది ప్రైస్ ఏంటి? ఒకవేళ మనం పోయేము అంటే మన ఏమొస్తుంది? మన బాడీని తీసుకెళ్ళి పడేస్తే ఏమి రాదు, బూడిద అంతే. కాబట్టి మనని ఆ బూడిదలోంచి కూడా మనకి ఏదో ఒకటి మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కోసం అనేసి ఒక అమౌంట్ కావాలి. కాబట్టి దాన్ని మనం ఇన్సూరెన్స్ అంటాము, అండ్ అది లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, సో లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది ఏంటంటే మీ వాల్యూ ఎంత అన్నది మీకు చెప్తుంది. కాబట్టి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, ఒకవేళ నాకు ఏదైనా సిక్నెస్ వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పుడు ఏంటి? అంటే హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్లో డాక్టర్ ఏమో నార్మల్గా ఏమైనా మెడిసిన్స్ అవి ఇచ్చేస్తే ఓకే, బట్ ఏదైనా మేజర్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్తారు. అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక మనకు అక్కడ ఏవైతే మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవి మీరు ఎక్కడి నుంచి పే చేస్తారు? మీ సేవింగ్ లోంచి, లేదా మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని, ఫ్యామిలీ మెంబర్స్ ది హెల్ప్ తీసుకొని అప్పుడు మీరు పక్కన పెట్టుకుంటారు. సో ఆ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హెల్త్ ఇన్సూరెన్స్ తోని రిప్లేస్ చేయొచ్చు. మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది అంటే ఎటువంటివి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి అంటే మనం వాటితో కాపాడుకోవచ్చు మనం. కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఉండాలి. మూడవది ఇంకొక సినారియో, ఇక్కడ మనం అంతా కూడా ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళం ఉన్నాము. పెద్ద ఆస్తిపరులు అయితే ఎవరు కూడా కాదు. ఎందుకంటే నేను తీసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అనేసి నేను చేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి నేను చాలా డబ్బున్న వాళ్ళ కోసం, పెద్దవాళ్ళ కోసం అనేసి చెప్పట్లేదు. బట్ మనం ఎవరైతే ఒక నార్మల్గా మధ్య కుటుంబం వాళ్ళు ఉన్నామో వాళ్ళందరి కోసం అనేసి. సో ఒకవేళ మనకి ఏదైనా చిన్న చిన్నగా యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అంటే చాలా మేజర్గా కూడా అవ్వక్కర్లేదు. బాత్రూంలో మనం స్లిప్ అయిపోయి పడిపోయి మన కాలు ఫ్రాక్చర్ అయిపోతే దాన్ని కూడా యాక్సిడెంట్ అనేసి అంటాము. సో ఈ యాక్సిడెంట్ ఏదైనా అయ్యింది అంటే మనకి హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్కి వెళ్ళాక మనకి డాక్టర్ ఏమో కాలుకి కట్టేసి ఒక 3 నెలల దాకా మీరు బెడ్ రెస్ట్ తీసుకోండి అంటారు. ఆ 3 నెలలు మనం ఒకవేళ బెడ్ రిడన్ అయ్యాము, మంచం మీద ఉన్నాము అంటే, జాబ్కి వెళ్ళట్లేదు అంటే, అప్పుడు మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఉద్యోగం చేసుకుంటేనే, బిజినెస్ చేస్తేనే మనకి డబ్బులు వస్తాయి. కానీ మనం ఇంట్లో ఉన్నాము, బెడ్ రెస్ట్లో ఉన్నామంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి పర్సనల్ యాక్సిడెంట్ అన్నది ఒక పాలసీ ఉంటుంది. ఆ పర్సనల్ యాక్సిడెంట్ అన్న పాలసీ ఏంటంటే, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనం ఇంట్లోనే ఉన్నాము అంటే మనకి వీక్లీ కంపన్సేషన్ ఇస్తుంది. అండ్ వీక్లీ కంపన్సేషన్ అనేసే కాదు, ఇప్పుడు మొదటిది ఎలా అయితే నేను టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది చెప్పానో, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అనేసి చాలా క్రైటీరియాస్ ఉంటాయి. అందులోని ఐటీఆర్లు అవి ఫైల్ చేయవలసి వస్తుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. కానీ నార్మల్ డే టు డే జాబ్ చేసుకునే వాళ్ళ కోసం అనేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే వాళ్ళు తీసుకోలేరు. బట్ వాళ్ళు పర్సనల్ యాక్సిడెంట్ అన్నది ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే డెత్ కూడా కవర్ అవుతుంది. డ్యూ టు యాక్సిడెంట్ ఏదైనా డెత్ అయింది అంటే పర్సన్కి, అది వాళ్ళకి కవర్ అవుతుంది. రెండోది ఏంటంటే, నేను చెప్పాను కదా జాబ్కి వెళ్ళట్లేదు, ఇన్కమ్ లాస్ అన్నది వస్తుంది. అది కాకుండా కూడా అంబులెన్స్ ఖర్చులన్నా, లేకపోతే పిల్లలకి స్కూల్కి ఫీజులు కన్నా, ఇలాంటివన్నీ కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలో. కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీ. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది అంటే, మనకి ఉన్న ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ అవి ఉన్నాయనుకోండి, మనకి లేనప్పుడు ఆ డబ్బులతోని మన ఫ్యామిలీవి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయంటే హ్యూజ్ హాస్పిటల్ బిల్స్తోని సేవ్ చేస్తాయి. పర్సనల్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్సనల్ యాక్సిడెంట్ అన్నది మనకి ఇన్కమ్ లాస్తో కూడా మనకి
ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో ఇన్సూరెన్స్ అన్నది ఈ 3 కావాలి. 4వది ఏంటంటే అది ఇన్సూరెన్స్ కాదు, అది ఒక ఎడిక్వేట్ సేవింగ్ అనమాట, ఇన్వెస్ట్మెంట్. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఏవైనా గోల్స్ ఉన్నాయంటే దానికోసం అనేసి మ్యూచువల్ ఫండ్లోని ఎస్ఐపి చేసుకోండి. మీ ప్రతి గోల్ కోసం కూడా ఒక ఎస్ఐపి అన్నది చేయాలి. సో ఎస్ఐపి కోసం అనేసి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ నా వీడియోని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా నంబర్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు నాకు కాల్ చేయండి. నేను డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను. అండ్ మీకు ఎటువంటివి కూడా డౌట్లు ఉన్నాయంటే ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ, టు గైడ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.